సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, మీ అందరి ప్రార్థనల ద్వారా మొగల్తూర్, భీమవరం, మంగళగిరిలో మీటింగ్స్ ముగించుకొని మందిరానికి క్షేమంగా రావటానికి ప్రభు కృప చూపించారు. మా ప్రయాణాల కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా రెండు చేతులు జోడించి వినయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది, ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన. క్రైస్తవ జనమ, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్న నా ప్రియ చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, వారంలో ఒక్కరోజు ఉపవాస జీవితాన్ని అభ్యాసం చేయండి. మీకు ఏ రోజు అనుకూలం ఉంటే ఆ రోజు, పర్టికులర్గా పలానా రోజే ఉండాలి అని నియమం ఏమీ లేదు. మీకు అవకాశం ఉంటే శనివారం, శుక్రవారం, లేదు మీ అవకాశం ఉన్న రోజు, వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండటం శరీరానికి అభ్యాసం చేయాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ, రేపు ఆదివారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. 5:45 ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ 8:30కి, 11:15 థర్డ్ సర్వీస్, ఫోర్త్ సర్వీస్ ఈవినింగ్ 7 o'clockకి ఉప్పల్లో బ్రాంచ్ మందిరం ఉంది. ప్రత్యేక సెంట్రల్ మందిరంలో అపవాది 5 రకాలైన అగ్నిబాణాలను దేవుని ప్రజల మీద వేసి కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. 5 రకాలైన అగ్నిబాణాలు ఏంటవి, ఎలా కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దాచిపెట్టారు. తప్పకుండా లైవ్ చూసి ఆశీర్వదించబడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ప్రాముఖ్యంగా 26వ తారీఖు పగటిపూట దైవజనులు దేవుని అన్న మన మధ్యకు వస్తూ ఉన్నారు. ప్రార్థించండి. 12:30 కల్లా ప్రార్థన అయిపోతుంది. కారణం 26వ తారీఖు సాయంత్రం, 27వ తారీఖు సాయంత్రం నందిగామలో మన మీటింగ్స్ ఉన్నాయి. దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లు మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, ఈ దినం ఓ ప్రత్యేకమైన వాగ్దానంతో కూడుకున్న సందేశం మనతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. ఆ వాగ్దానం మామూలు సాధారణమైన వాగ్దానం కాదు. అఫ్కోర్స్ బైబిల్లో ఏ వాగ్దానం సాధారణమైన వాగ్దానం కాదు. ఎందుకు ఇది సాధారణమైన వాగ్దానం కాదు అని అంటున్నానంటే, దేవుడు నన్ను సేవకు పిలిచేటప్పుడు నాకు వ్యక్తిగతంగా దేవుడిచ్చిన వాగ్దానం, సేవకు రావాలి అయ్యా, నేను నీ సేవకు రావటం మీ చిత్తమా కాదా? నేను ఉపవాసం ఉండి 2000వ సంవత్సరం ఆగస్టు నెల 3 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు 4వ రోజు ప్రభు వాగ్దాన రీతిగా నాతో మాట్లాడి తన చేతి వ్రాత నాకు చూయించి తన స్వరం ద్వారా నన్ను తన పరిచర్యకు పిలుచుకున్న వాగ్దానం. రండి ధ్యానించుదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో అనెను. తమ్ముడు, చెల్లి, ఈ స్థలంలో ఇశ్రాయేలు అనే చోట నీ పేరు పెట్టుకో. మరోసారి ఇశ్రాయేలు అనే చోట, ఒకవేళ నీ పేరు జోసెఫ్ అయితే, జోసెఫ్, నీలో నన్ను మహిమపరుచుకుంటా. నీ పేరు ఒకవేళ రాజా, నీ పేరు దీవిన, నీ పేరు గ్రేసా, ఒకవేళ నీ పేరు తల్లి మెర్సీనా, నీ పేరు సంజయ, ఆ ఇజ్రాయేల్ అనే చోట నీ పేరు పెట్టుకో. నన్ను ప్రభు ఈ వాగ్దానం ద్వారా పిలిచారు. నీవు నా సేవకురా, నీలో నన్ను మహిమపరుచుకుంటా, భూదిగంతాలకు నేను సాక్షిగా వాడుకుంటా అని వాగ్దానం చేసి ప్రభు నన్ను పిలిచారు. ఎప్పటికే ఆయన కృపను బట్టి ఈ నిష్ప్రయోజకుడి పట్ల ఎప్పటికే ఆ వాగ్దానాన్ని చాలా మట్టుకు దేవుడు నెరవేర్చాడు.
అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, ఈరోజు దేవుడు చేస్తున్న ఈ వాగ్దానం నా పట్ల దేవుడు ఎలా నెరవేరుస్తూ ఉన్నారో నిశ్చయంగా నీలో కూడా నా దేవుడి వాగ్దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. నీలో ఆయన మహిమపరుచుకోబోతూ ఉన్నాడు. మహిమపరుచుకొందును లేకపోతే మహిమపరుచుకొనుట అనే పదాన్ని హిబ్రూలో పారాహ్ అనే పదం వాడారు. పారాహ్ అంటే అలంకరించుట, పారాహ్ అంటే ప్రకాశింపచేయుట, పారాహ్ అంటే గౌరవింపచేయుట, పారాహ్ అంటే శోభింపచేయుట అని ఆ పదానికి ఉన్న పర్యాయ పదాలు, అర్థాలు, పర్యాయ అర్థాలు విన్నారా? అలంకరిస్తా, మహిమపరుచుకుంటాను అంటే నిన్ను ఒక అందమైన వ్యక్తిగా అలంకరిస్తా. ఇల్లుంది, ఇల్లు ఎంత చక్కగా కట్టుకున్నా ఆ ఇంటికి మరెక్కువ అందాన్ని ఇచ్చేది అలంకరణే కదా. మనిషి ఒంటి మీద బట్ట వేసుకుని చూడండి, ఇల్లు ఎంత బాగున్నా ఆ ఇంటికి వేసిన అలంకరణ, ఆ రంగే కదా ఇంటికి అందాన్ని ఇచ్చేది. నా దేవుడు అంటాడు, ఆ అలంకరించిన ఇంటిని చూసి అబ్బా ఇల్లు ఎంత బాగుందో కదా, మాకు కూడా ఇలాంటి ఇల్లుంటే బాగుండు కదా అని ప్రజలు కోరుకుంటారే. దైవజనమా, ఈ 2026 సంవత్సరం నిన్ను దేవుడు మహిమపరచబోతూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడో ఆయన గొప్పతనాన్ని నీ ద్వారా లోకానికి తెలియచేయటానికి ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను అలంకరించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా గౌరవింప చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దానికి మించి ఒక తేజస్సుతో కూడుకున్న వ్యక్తిగా, ఒక ప్రకాశమానమైన వ్యక్తిగా దేవుడు నిన్ను అలంకరించాలి అని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ భూమి మీద నీలో దేవుడు మహిమపరచబడాలంటే మనం చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. ఈ పనులు గనక చేయగలిగితే దేవుడు ఎంత గొప్పోడో నీ ద్వారా లోకానికి దేవుడు తెలియచేస్తాడు. ఈ 3 పనులు గనక నువ్వు చేయగలిగితే నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఓ పరిశుద్ధమైన వ్యక్తిగా అలంకరిస్తాడు. ఓ సాత్వికుడుగా అలంకరిస్తాడు. ఓ నీతిపరుడుగా అలంకరిస్తాడు. ఓ యథార్థవాదిగా అలంకరిస్తాడు. సత్యానికి సాక్షిగా అలంకరిస్తాడు. నీతి విలువలు కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను అలంకరించటం ప్రారంభిస్తాడు. ఎలాంటి గొప్ప అలంకరణ నీకు నాకు, ఎలాంటి గొప్ప గౌరవం నీకు నాకు దేవుడు ఇవ్వాలంటే మనం చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం. రైట్, 13వ వచనం చివరి భాగం. సరే, నా పరిశుద్ధ ఆలయం అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరిచెదను. విన్నారా? నా పాదస్థలమును మహిమపరిచెదను. పైన మందిరం అన్నాడు, పరిశుద్ధాలయం అన్నాడు, క్రింద పాదస్థలము అన్నాడు. క్రైస్తవ జనమా, ఏ క్రైస్తవుడైతే దేవుని పాదస్థలానికి వస్తాడో, దేవుని పాదస్థలానికి వచ్చిన ప్రతి క్రైస్తవుణ్ణి దేవుడు మహిమపరచటం ప్రారంభిస్తాడు. దైవజనమా, రాజుల పాదాలను ఆశ్రయించటం కాదు, అధికారుల పాదాలను ఆశ్రయించటం కాదు, దేవుని పాదస్థలాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే నిన్ను మహిమపరుస్తాడు. నీ పిల్లలను మహిమపరుస్తాడు. నువ్వు బ్రతికే ప్రతి చోట దేవుడు నిన్ను మహిమపరచడం ప్రారంభిస్తాడు. అవునా? తన పాదస్థలాన్ని ఆశ్రయించిన వారిని దేవుడు మహిమపరుస్తాడా? అద్భుతం. రూతు గ్రంథం ఒకసారి చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో రూతు
బోయాజు పాదాల మీద పడింది, ఆ పాదాల దగ్గర పండుకుంది. బోయాజు పాదస్థలాన్ని ఆశ్రయించిన రూతును బోయాజు ఏం చేశాడు? బోయాజు ఏం చేశాడు అంటారు ఏంటండి? వివరించడానికి మాటలు చాలని ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఆ పంట పొలానికి దాసురాలిగా వస్తే తన పాదాలను ఆశ్రయించిన తర్వాత ఆ పంట పొలానికి యజమానురాలిగా మార్చాడు. మోయాబీరాలిని ఇజ్రాయేలు గోత్రంలో చేర్చి ఇజ్రాయేలీరాలిగా మార్చి ఆ తల్లిలో నుండి బోయాజ్ రూతుల్లో నుండి, ఆ రూతులో నుండి ఒబేదు, యెషయి, దావీదు, ఆ దావీదులో నుండి లోకరక్షకుడు. బాబోయ్, రూతు బ్రతుకు ఎంత ధన్యం ఎందుకు అయిపోయిందో తెలుసా? బోయాజు పాదాలను ఆశ్రయించింది. తమ్ముడు, చెల్లి, బోయాజు పాదాలను ఆశ్రయించిన స్త్రీకే అంత మహిమ దొరికితే బోయాజు కంటే శ్రేష్ఠుడు. అసలు ఆ బోయాజుకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుని పాదాలను నేను ఆశ్రయిస్తే మన బ్రతుకు ఎంత ధన్యకరం దేవుడు చేస్తాడో కదా. మోయాబు వంశావళి శాపగ్రస్తపు వంశావళి. నీ వంశం తాగుబోతుల వంశమా? తిరుగుబోతుల వంశమా? అక్రమ కార్యాలు చేసే ప్రజల వంశమా? చెడి పడి పాడైపోయిన బ్రతుకులతో నిండుకున్న వంశమా? నా మాట విను. రూతు బోయాజు పాదాలను ఆశ్రయించినట్లుగా దేవుని పాదస్థలాన్ని ఆశ్రయించు. నీలో దేవుడు మహిమపరచబడటం ప్రారంభిస్తాడు. దేవుని పాదస్థలం నంబర్ 1 దేవుని మందిరానికి గుర్తు. రేపు ఆదివారం కదా తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, రేపు ఆదివారం కదా. మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, కుటుంబాలుగా మందిరానికి వెళ్ళండి. ఒక్క నిమిషం కూడా మందిరానికి ఆలస్యంగా వెళ్ళొద్దు. దైవ సేవకులారా, మీలో కొంతమంది అసలు ఆరాధనేట సమయపాలన లేకుండా ప్రారంభిస్తున్నారట. చాలామంది చెప్తూ ఉన్నారు, గంటలు ఆదివారపు ఆరాధన కొనసాగించకండి, సమయానికి ప్రారంభించండి, సమయానికి ముగించండి. ప్రజలకు విసుగు తెచ్చేటట్లుగా చేయొద్దు. మంచిది. దేవుడు మన ద్వారా మహిమపరచబడాలంటే దేవుని మందిరమనే దేవుని పాద సన్నిధికి మనం వచ్చేవారిగా ఉండాలి. రెండో మాట చెప్పమంటారా? దేవుని పాదస్థలం ఏదో తెలుసా? పవిత్రమైన స్థలం దేవుని పాదస్థలం. రూతు మోయాబును వదిలిపెట్టి వచ్చింది. నీ జీవితంలో మోయాబు అనే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను మహిమపరచడం ప్రారంభిస్తాడు. రోమపత్రికలో పౌలు గారు అంటారు కదా, వారు పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. తమ్ముడు, చెల్లి, 2025లో ఏ పాపం వలన దేవుని మహిమను నువ్వు పొందలేకపోయావు? ఏ పాపం నీలో ఉంది? పగ అనే పాపం ఉందా? కృతజ్ఞత లేని జీవితం అనే పాపం ఉందా? త్రాగుడనే పాపం ఉందా? మోహం అనే పాపం ఉందా? దారి తప్పిన జీవితం అనే పాపం ఉందా? సెల్ ఫోన్లో ఆ బానిసైన పాపం ఉందా? ఏ పాపం నీలో ఉందో ఒక్కసారి ఆలోచించు. ఈ వాక్యం వింటుండగా నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే, నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాలంకారాలు ధరించుకొని నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నిన్ను అలంకరించడం ప్రారంభిస్తాడు, నిన్ను మహిమపరచడం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు పందుల మధ్యలో ఉన్నప్పుడు అతనికి బుద్ధి వచ్చి ఏమొచ్చింది? అతనికి బుద్ధి వచ్చి నా తండ్రి యొద్దకు వెళ్తానని ఆ పందుల పొట్టును, అపవిత్రమైన స్థలాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది
తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ తండ్రి కొడుకుని ఎంత మహిమపరిచాడు. వినండి, కొడుకు అనుకున్నాడు, నాన్న నీ కొడుకుగా కాదు, నీ కూలివాడిగా నన్ను చేర్చుకో, కుమారుడిగా కాదు కూలివాడిగా చేర్చుకో అనంటే ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? నీవెప్పటికీ కూలివాడు కాదు బిడ్డ, నీవెప్పటికీ నా కుమారుడివే అని చెప్పులు తొడిగి, ఉంగరం తొడిగి, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి, కొవ్విన దూడను వధించి పండగ చేశాడు. కొడుకుని ఎంత మహిమపరిచాడు. ఎందుకు కొడుకుని ఆ తండ్రి మహిమపరిచాడు తెలుసా? పందుల సహవాసాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తండ్రికి దగ్గరగా వచ్చాడు. తమ్ముడు, ఏ అపవిత్రత అనే బురదల పందులోకంలో నువ్వు బ్రతుకుతున్నావో ఒక్కసారి ఆలోచించు. ఈరోజే వాటిని విడిచిపెట్టి రేపు పవిత్రమైన పరిశుద్ధమైన అలంకారాలు ధరించి నీ పాద సన్నిధికి వస్తానయ్యా అని దేవుని సన్నిధికి వెళ్ళు. నువ్వే గ్రామంలో బ్రతుకుతున్న తమ్ముడు, నీలో దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో లోకానికి తెలియటానికి ఒక వ్యక్తి దేవునికి కావాలి. నేనంట ఆ వ్యక్తివి నీవై ఎందుకు ఉండకూడదు? పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తుతాడు. నిజమే, దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఎవరి జీవితంలోనూ ఆ కార్యం జరిగింది అని చెప్పుకునేదానికంటే ఆ కార్యం నీ జీవితంలో జరగటానికి నువ్వెందుకు అవకాశం ఇవ్వకూడదు? నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మూడవది, దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలని నువ్వు ఆశపడితే దేవుని పాదస్థలానికి రావాలి. దేవుని పాదస్థలమే ప్రార్థనా స్థలం. విన్నారా? దేవుని పాదస్థలమే ప్రార్థనా స్థలం. దేవుని పాదస్థలం మందిర స్థలం, దేవుని పాదస్థలం పరిశుద్ధ స్థలం, దేవుని పాదస్థలం ప్రార్థనా స్థలం. నువ్వు ఎక్కడున్నావో తమ్ముడు, నీవే దేవునికి పాదపీఠంగా మారు. దేవా, నువ్వు నన్ను ఎప్పుడు చూసినా నీ పాదాల దగ్గరే కూర్చుంటానయ్యా. నీ పాదాల దగ్గర కూర్చున్న మరియలాగా నీ వాక్యం వింటూ, నీ వాక్యం చదువుతూ, నీతో మాట్లాడుతూ నీ పాదదాసురాలిగా బ్రతుకుతానయ్యా. నీ పాదపీఠంగా ఉంటానయ్యా. ఎప్పుడు నీ పాదాల దగ్గరే కూర్చుంటానయ్యా అని తీర్మానం చేసుకో. దేవుని పాదపీఠంగా నువ్వు మారితే, దేవుని పాదాల దగ్గర ఎప్పుడు నువ్వు కూర్చొని ఉంటే, కీర్తనల గ్రంథం 110వ కీర్తన మొదటి చరణంలో ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు చేస్తాడు. చూడండి, 110వ కీర్తన. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండుము. విన్నారా? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయునట్లుగా నీవు నా పాదాల దగ్గర కూర్చో అంటాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఏది నీకు శత్రువుగా ఉంది? మనుషులే నీకు శత్రువులయ్యారా? రక్త సంబంధికులే నీ శత్రువులయ్యారా? నువ్వు ప్రేమించే వాళ్ళే నీ శత్రువులయ్యారా? ఒకటి విశ్వసించు, నీ శత్రువులు నీ పాదములు ఎదుట సాగిలపడేటట్లుగా దేవుడు చేస్తాడు. అలాగని వాళ్ళు వచ్చి నీ కాళ్ళ మీద పడతారు అని కాదు నేను చెప్పేది. నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నీ పాదాల దగ్గర సాగిలపడేటట్లుగా దేవుడు చేస్తాడు. సమస్యలు నీ ఎదుట మోకరిల్లాలంటే ముందు నువ్వు దేవుని దగ్గర మోకరించాలిగా. ఎవరు దేవుని సన్నిధిలో మోకరిస్తారో, దేవుని ఎదుట మోకాళ్ళు ఉన్న వ్యక్తి ఎదుట ఏ సమస్య అయినా మోకాళ్ళు ఉంటుంది. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నువ్వు నా కుడి పార్శ్వాన్ని కూర్చో, నా పాదాల దగ్గర కూర్చో. అలా చేస్తే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనంలో ఓ దివ్యమైన వాగ్దానం దేవుడు మాట్లాడుతూ ఇలా అంటాడు.
నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడిదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. విన్నారా? ఎక్కడ? నీవు దేవుని పాదాల మీద పడితే నీ ప్రతి సమస్య నీ పాదాల మీద పడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. తమ్ముడు, చెల్లి, నేను ముగిస్తున్నా. నీలో దేవుడు మహిమపరచబడాలి అని కోరుకుంటూ ఉన్నాడు. నీ దేవుడు ఎంత గొప్పోడో, ఒక పాపిని ఎంత పవిత్రుడిగా మార్చగలడో, ఒక దిక్కు లేని వాడికి, ఆశ్రయం లేని వాడికి ఆశ్రయంగా ఉండి పెంట కుప్పల మీద పడిపోయిన దీన దరిద్రులను ఎట్లా లేవనెత్తగలడో లోకానికి తెలియటానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని సాధనంగా వాడుకొని తన గొప్పతనాన్ని లోకానికి తెలియచేస్తాడు. ఆ వ్యక్తి ఎవరో అవటం కంటే నీవెందుకు కాకూడదు? తమ్ముడు, నీవెందుకు కాకూడదు? దేవుడు ఎంత గొప్పోడో నెబుకద్నెజరు రాజుకు తెలియచేయటానికి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను వాడుకున్నాడే. దేవుడు ఎంత గొప్పోడో ఆ రాజుకు తెలియచేయటానికి దానియేలును దేవుడు వాడుకున్నాడే. వారి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడే. దానియేలు దేవుడే నీ దేవుడు. దానియేలు దేవుడే నీ దేవుడు. నువ్వు బ్రతుకుతున్న చోట దేవుడు ఎంత గొప్పోడో లోకానికి తెలియచేయనట్లుగా నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. నేను అలా వాడుకోవాలంటే నీవు దేవుని పాదాలకు పీఠంగా మారు. అడుగొక మాట, యేసయ్యా నన్ను నీ పాదపీఠంగా మార్చయ్యా. నీవు దేవునికి పాదపీఠంగా మారితే నీ ప్రతి సమస్య నీ పాదములు ఎదుట సాగిలపడేటట్లుగా చేసి నీలో తనను మహిమపరుచుకుంటాడు. నేను పరిచర్యకు వచ్చినప్పుడు నా ప్రభు నాతో చేసిన వాగ్దానం, ఆ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తూ ఉన్నాడు కదా. నా పట్లే కాదు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబం పట్ల ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. నెరవేర్చునుగాక. నెరవేర్చినందుకు ఆయనకు స్తుతి కలుగునుగాక. వచ్చిన ప్రార్థన చేస్తాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ ఆ వాగ్దానం మీద చేయబెట్టండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 49వ అధ్యాయం 3వ వచనం. 49వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ వాగ్దానం మీద చేయబెడదాం. 49వ అధ్యాయం 3వ వచనం. రైట్. తండ్రి, ఈ ప్రార్థనలో ఎవరెవరు పాలిభాగస్తులు అవుతున్నారో, ఇశ్రాయేలు నీలో నన్ను మహిమపరుచుకుంటాను అని వాగ్దానం చేశావే. ఈ ప్రార్థనలో ఎవరెవరు పాలిభాగస్తులు అవుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చుదురుగాక. ఈ వాగ్దానానికి హక్కుదారులుగా మార్చుదురుగాక. అలంకరించండి, ప్రకాశింపచేయండి, గౌరవించండి. నీ బిడ్డలు శోభిల్లేటట్లుగా యేసు నామం పేరిట ఈ ప్రార్థనలో ఎందరూ ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాల ద్వారా యేసు నామం పేరిట మీరు మహిమ తెచ్చుకొందురుగాక. షడ్రక్, మెషక్, అబేద్నెగోల ద్వారా మహిమ తెచ్చుకున్నావే, మా పితరుల ద్వారా మహిమ తెచ్చుకున్నావే. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి అయ్యా. బోయాజు పాదాలను ఆశ్రయించిన రూతుకే అంత ఘనత కలిగితే నీ పాదాలను ఆశ్రయించిన నీ పిల్లలైన మాకు ఇంకెంత ఘనతనిచ్చే దేవుడవో కదా. మా చరిత్ర ఎంత అద్భుతంగా మార్చే దేవుడవో కదా. ప్రతి బిడ్డ నీ పాదపీఠంగా మారే కృప దయచేయి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడయుండునుగాక.